లో మన ఫ్రెండ్స్ సర్కిల్ లో నువ్వు ఉన్నావంటేనే సిగ్గుగా ఉంది. నిన్ను చూస్తుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది. ఎందుకలా మండిపడుతున్నావు? ఏమన్నా తిన్నావా, తాగావా? నిన్ను చూస్తుంటేనే కడుపు మండిపోతుంది. ఇంకా తినడం ఒకటిను, తాగడం ఒకటిను. సరే గానీ మరి ఏమన్నా తిన్నావా మరి? నువ్వేనా నాతో కాలేజ్కి వస్తుంది? అమ్మాయ రాకపోదాం. సరే కానీ ఈ మంత్లో మీరేదో పండుగ ఉందంట కదా, క్రిస్మసా? క్రిస్మస్. మళ్ళీ ఏంటి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అవుతుంది. సరే కానీ దీని ప్రత్యేకత ఏంటో నాకు చెప్తావా? తప్పకుండా చెప్తాను స్వప్న. హాయ్ రామ్. హాయ్. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పు, వీళ్ళు వింటారు. క్రిస్మస్ అంటే ఆగు స్వప్న, నీ చెప్తా క్రిస్మస్ అంటే ఏంటో. క్రిస్మస్ అంటే షాపింగ్ అబ్బా, ఫుల్ షాపింగ్. ఇయర్ కి సరిపడే షాపింగ్, డిస్కౌంట్స్, అసలు 1+1 ఆఫర్స్. ఓ క్రిస్మస్ అంటే షాపింగేనా? షాపింగే కదా మరి. చెప్తాను. క్రిస్మస్ అంటే డెకరేషన్ తెలుసా? క్రిస్మస్ అంటే స్టార్ట్ అవుతుంది. మా వీధిలో ఉన్న అన్ని ఇంట్లో కంటే మా ఇంటి పైన స్టైలిష్ స్టార్ ఉంటుంది. మా ఊరిలో ఉన్న అన్ని చర్చెస్ కంటే మా చర్చ్లో పెద్ద స్టార్ పెడతారు. అంతేకాదు ప్రీ డెకరేషన్ కోసం డిఫరెంట్ యాక్సరీస్, బ్రైట్ లైట్స్, అసలు ఇల్లంతా జిగలుండాలబ్బా. ఓ క్రిస్మస్ అంటే డెకరేషన్స్ అన్నమాట. నేను వచ్చేసాను. వచ్చిందమ్మా తిండిపోతు. దేని గురించి మాట్లాడు? క్రిస్మస్ అంటే ఏంటి అని అడిగితే చెప్తున్నాను. క్రిస్మస్ గురించి నేను చెప్తాను. ఓ అచ్చా చెప్పు. క్రిస్మస్ అంటే తిండే తిన్నాక. క్రిస్మస్ వచ్చేసి ముక్కలేదు ముక్క దిగదు నాకైతే. అసలు మా మమ్మీ చెప్పలేదు తప్ప ఎంత బాగుంటాయో. అసలు క్రిస్మస్ అంటే తిండి మొత్తానికైతే క్రిస్మస్ తింటాక. ఓ క్రిస్మస్ అంటే తిండి, బిర్యానీలు, ఇవన్నీ అన్నమాట. చూడే విజయ, వీళ్ళని చూసి నేర్చుకో. ఒకలేమో డెకరేషన్ అంటారు, ఒకలేమో తిండి అంటారు, ఒకలేమో నువ్వు మాత్రం, నీకు మాత్రం ఏమీ లేదు. ఎంజాయ్మెంట్ లేదు, ఒక డాన్స్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూడు చూస్తూనే ఉంటావు. అసలు క్రిస్మస్ అంటే ఇది కాదు స్వప్న. మరేంటో? క్రిస్మస్ అంటే మీ అందరికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, నాతో రండి. ఆమె పేరు మరియా. ఈమె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న ఒక కన్యక. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకం నుండి గాబ్రియేలు అనే దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, ఓ మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికొచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. కావున పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా. ఇతని పేరు యోసేపు. మరియా యోసేపునకు ప్రదానం చేయబడెను. అయితే వారు ఏకమ కాకమునకు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయ్యేను.
కనుక ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఈ సంగతులను గురించి ఆలోచించుచు నిద్రించాను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకున్నటకు భయపడుతుంది. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తమ ప్రజల పాపము నుండి ఆయన రక్షించును కనుక ఆయన చేసుకుని పేరు పెట్టింది. ఇందుమూలంగా యావత్ మంది ప్రజలకు తెలియజేయనదేమనగా ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందని కేసరగస్తు నిర్ణయించడం వలన ప్రజలందరూ తమ తమ సక్రమాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందనగా తెలియజేయుచున్నాను. ఈ నక్షత్రముల గురించి నేను ముందుగానే చదివి ఉన్నాను. ఇదిగో ఆ గంధము పట్టులను పట్టుకొని రమ్ము. ఈ నక్షత్రముల గురించి ముందుగానే ప్రవచించి ఉన్నాడు. దాని
దావీదు వంశమునందు రాజుగా పుట్టినని రాసి ఉన్నది. సరే పద వెళ్దాం దేశానికి. పెద్ద రాజు దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్తే ఎలా? నా మట్టకు నేను బంగారాన్ని సమర్పించదను. నా మట్టుకు గోళాలను సమర్పించదను. నా మట్టుకు నేను సాంబ్రాణిని సమర్పించదను. కానీ ఆ దేశానికి ఎట్లా వెళ్ళాలి? కారణం వెంబడిద్దాం పదండి.